నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం తుగ్గూడలోని లాస్ట్ టైం గుర్తుందా సోనియా గాంధీ మీటింగ్ జరిగింది. అయితే సేమ్ అదే గ్రౌండ్కి మళ్ళీ ఈరోజు మనం వచ్చేసినాము. అయితే వాళ్ళకు ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది. లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్లనే మా గెలుపు అనేది జరిగింది. ఒకసారి మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లో మీటింగ్ పెడితే మనం కూడా మళ్ళీ ఇండియా లెవెల్లో మనం మన పిఎం సీట్ మనకే వస్తుందనే నమ్మకంతో ఇక్కడికి రాబోతున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ టీం అంతా రాబోతున్నారు. సో ఇక్కడ ఒకసారి చూస్తున్నాం కదా, ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. మరి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది, పనులు ఎలా హడావిడిగా బాగానే జరుగుతున్నాయి. ఇంకో 3 డేస్లో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మరి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, మరి మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది మరి దీనికి? అమ్మ, ఇక్కడ కిచ్చన లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది. అందుకే నేను వచ్చేసి కందుకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దంతోజీ నరసింహాచారి, మున్సిపల్ మహిళా ప్రెసిడెంట్ గారు, మన రాత్రిలోంచి మాజీ సర్పంచ్ గారు లక్ష్మయ్య గారు, సత్తన్న గారు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అన్నగారు, స్వామి అన్నగారు, యాదన మిరకాన్పేటకల్ అన్న వచ్చినారు. ప్రతి కార్యకర్తలు తరలబడి ఎందుకు వచ్చినామంటే ఈ ప్రోగ్రామ్కి ముందు జాగ్రత్తగా మేమే వచ్చినాం. ఎలా జరుగుతుందో పని ఏం కథ అనేది కిచ్చన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆయన కిచ్చన లక్ష్మారెడ్డికి మేము చాలా గౌరవిస్తాం. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నందుకు మేము ముందుగా వచ్చి ఇవన్నీ పని ముందు ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినాం. ఇంకోటి అదేవిధంగా కిచ్చన లక్ష్మారెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి తక్కువ టైంలో వచ్చి ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. మంచిగా నిజాతిగా పనిచేస్తుంది ఇక్కడ కిచ్చన లక్ష్మారెడ్డి. నిజమైన నాయకుడు, సేవకుడు, అంతా బాగానే ఉంది కాన్ఫరెన్స్కి వస్తే. కానీ కాన్ఫరెన్స్ని ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టడం మన అదృష్టము. ఇంకోటి వీళ్ళకే పదవులు ఎందుకు లేవని ఆలోచన ప్రజలకు వస్తుంది. ఒక 9 సంవత్సరాల నుంచి దీపా భాస్కర్ రెడ్డి కూడా చాలా కష్టపడి ఏ పదవి లేదు, ఏమి లేదు. ఇంకోటి కిచ్చన లక్ష్మణ్ తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది. వీళ్ళకే పదవులు ఎందుకు లేవని ఒక ఆలోచన పబ్లిక్లో టాక్ అటు ఇటు అక్కడ ఇక్కడ. నేనే అడుగుతున్న క్వశ్చన్, ఎందుకు వీళ్ళకి పదవులు ఇస్తలేరు అనే. అవును, అది వాస్తవమే కదా. మరి అదే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుస్తాడు అని అనుకురు, ఇంత కష్టపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా లేరు అసలు. యాక్చువల్గా లేకున్నా కానీ మరి ఇదంతా ప్రోగ్రామ్ ఆయన హ్యాండ్ లేకున్నా మాకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఎవరు కిచ్చన లక్ష్మారెడ్డి. ఎక్కడైనా ఎమ్మెల్యే కొనైనా ఏడిపోతే ఎవరైనా దర్వాజాలు తాళం వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆయన అట్లా కాదు, 24 గంటలు దర్వాజాలు కుల్లబెట్టుకొని కార్యకర్తల కోసం ఎదురు చూస్తుంటూ అలాంటి పనులు ఇప్పటికీ ప్రతి కార్యకర్త కాన్ఫరెన్స్లో అందరికీ పనిచేస్తుండు కిచ్చన లక్ష్మారెడ్డి. అలాగే దీపా భాస్కర్ రెడ్డి గిట్ట బాగా సపోర్ట్ చేస్తుండు. పారిజాత నరసింహారెడ్డి కానీ వీళ్ళంతా సీనియర్ నాయకులకు ఏదైనా న్యాయం జరగాలని మా ఉద్దేశం. కాంగ్రెస్ తరపు నుంచి, ఈ కాన్ఫరెన్స్ తరపు నుంచి కిచ్చన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మేము ఎలాంటి పనైనా చేస్తాము. 24 hours నిలబడడానికంటే సిద్ధంగా ఉన్నాం. వచ్చే నాయకులకు అందరికీ సపోర్ట్గా ఉండి ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన ముందు జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.